చికెన్ షేర్వా దానిలోకి కాదండి, దేనిలోకైనా సూపర్ టేస్ట్ ఇస్తుంది. పరోటా, పుల్కా, నాన్, బిర్యానీ, పూరి, గారి ఏదైనా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ సింపుల్ రెసిపీ ఎవరైనా చేసుకునే విధంగా నేను చేసి చూపిస్తానండి. స్టవ్ పైన గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇవి సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఓన్లీ చికెన్ బోన్స్తో మాత్రమే చేస్తున్నానండి. సాఫ్ట్ చికెన్ని ఆల్రెడీ తీసుకుని నేను ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ 1/2 కిలో బోన్తో ఉన్న చికెన్ని తీసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత చికెన్ని కూడా వేసి మరొక్కసారి ఫ్రై చేయండి. ఇక్కడ చికెన్ సాఫ్ట్గా కుక్ అవ్వాలి. అలా ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందాం. ఇక్కడ 2 ఇంచ్ అల్లం తీసుకున్నానండి. ఒక వెల్లుల్లి తీసుకున్నాను. వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, చికెన్ కొంచెం సాఫ్ట్ అయ్యింది. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్లా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 స్పూన్ సాల్టు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసి చికెన్కి ఈ మసాలాలన్నీ పట్టేలాగా ఫ్రై చేయండి. ఇది మనకి ఫ్రై అయ్యేలోపు మనం చిన్న పచ్చి మసాలా తయారు చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని 1 ఉల్లిపాయ, 2 టమోటాలు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, 1 యాలిక, 2 మరాఠీ మొగ్గలు, 1 స్టార్ ఫ్లవర్, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 1 స్పూన్ వేరుశనగలు, 2 స్పూన్స్ నువ్వులు, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే 2 స్పూన్స్ కొబ్బరి పొడి కూడా వేసుకోండి. వీటిని మెత్తని పేస్ట్లా చేసుకోండి. వాటర్ మాత్రం అస్సలు వేయొద్దు. ఆ తర్వాత ఈ పేస్ట్ని ఆల్రెడీ ఫ్రై అవుతున్న చికెన్లో వేసి ఫ్రై చేయండి. ఆయిల్ పైకి తేలే వరకు అలా ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. పది నిమిషాల తర్వాత చూసారు కదా, ఆయిల్ మొత్తం మంచిగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ వేశాను. మరొక్కసారి కలుపుకొని మూత పెట్టి వదిలేయండి. ఇలా ఉడికించినప్పుడు గ్రేవీ చిక్కపడుతుందండి. చూసారు కదా, మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మనకి వేడివేడిగా చికెన్ షేర్వా రెడీ. స్మూత్ గ్రేవీతో, సాఫ్ట్ చికెన్తో, పర్ఫెక్ట్ మసాలాలతో దీన్ని ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.